హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట సంవత్సరము నిల్వ ఉండే టమాటో పచ్చడి చేసి చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అసలు మాకు పచ్చళ్ళే కుదరవు అని అనుకునే వాళ్ళ కోసము చాలా సులభమైన పద్ధతిలో ఇక్కడ చేసి చూపించబోతున్నాను. అది కూడా కొలతల ప్రకారంగా పక్కాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఇక్కడ చేసి చూపించబోతున్నారు. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ టమాటో పచ్చడి కోసం నేనైతే ఎర్రగా పండిన టమాటోలు ఈ విధంగా ఈ సైజులో అయితే తీసుకున్నాను. మనం టమాటో నిల్వ పచ్చడి చేయాలి అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న టమాటోసే తీసుకోవాలి. చక్కగా లోపటంతా గుజ్జుగా ఉన్న టమాటోస్ ఎంచుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా టమాటోలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీకు కొలతల ప్రకారంగా చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ తక్కడ తీసుకున్నాను. ఈ తక్కడ స్పెషల్గా పచ్చళ్ళు చేయడానికే మేము తీసుకున్నాం అన్నమాట. ఇంకా బాట్లు మాత్రం మాకు కనిపించలేదు, అందుకే సాల్ట్ ప్యాకెట్ 1 kg ఉంటుంది కదా, అదైతే ఇక్కడ పెట్టేసి కొలత అయితే చేస్తున్నాము. టమాటోస్ని 3 kgల టమాటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఎంత ఎర్రగా పండాయి చూసారా, ఒక యాపిల్ పండులాగా రెడ్గా ఉన్నాయి. ఇట్లాంటి టమాటోస్ ఎంచుకుంటేనే, లోపటంతా గుజ్జు గుజ్జుగా ఉన్న టమాటోస్ ఎంచుకుంటేనే, జ్యూసీగా ఉన్న టమాటోస్ ఎంచుకుంటేనే మనకి పచ్చడి అనేది చాలా బాగా రుచికరంగా వస్తుందన్నమాట. ఇంకా అన్నీ కూడా టమాటోస్ మనం ముందే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్లో చక్కగా తుడుచుకోవాలి. ఎక్కడ కూడా మనకి నీళ్ళు చుక్క కానీ తడి కానీ లేకుండా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ కొలతల ప్రకారంగా మీకు చూపిస్తున్నాను కదా, 3 కిలోల టమాటాస్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి. ఇంకా టమాటోస్ ఇప్పుడైతే మనకి చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. నాకు ఈ టమాటాస్ వచ్చేసి 10 రూపీస్ కేజీ పడ్డాయి అంతే. అది కూడా ఇవి నాటు టమాటాస్ అనమాట, చాలా బాగుంటాయి. మరి బాట ఎందుకు చూపిస్తున్నావు అని అనుకుంటే, ఇక్కడ చింతపండు కొలతల కోసం మీకు చూపిస్తున్నాను. 3 కేజీల టమాటోస్ తీసుకున్నాను కదా, దానికి మనకి సరిపడా చింతపండు కూడా తీసుకోవాలి. చింతపండు ఎంత అంటే కేజీకి, ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తున్నాను మెజర్మెంట్స్ అన్నీ కూడా. 1 కేజీకి 100 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. అదేవిధంగా మనము చింతపండు ఎంచుకునే టైంలో పుల్లగా ఉన్న చింతపండు అస్సలు తీసుకోవద్దు, మరీ చప్పగా తీయగా ఉన్నది కూడా తీసుకోవద్దు. నార్మల్గా మంచిగా టేస్ట్ బాగుండట చింతపండు అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను పాత చింతపండు తీసుకున్నాను, కొత్తదైతే తీసుకోలేదు. ఇది పాత చింతపండు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ సాల్ట్ కూడా నేను 300 గ్రాములే తీసుకుంటున్నాను. చింతపండు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అంతే మనము సాల్ట్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ టాటా సాల్ట్ యూస్ చేస్తున్నాను. సాల్ట్ కూడా కేజీకి 100 గ్రామ్స్ అనమాట. ఇంకా 3 కేజీలకి 300 గ్రామ్స్. ఇంకా చింతపండు రెడీ చేసుకున్నాను, సాల్ట్ కూడా రెడీగా తూకం అయితే వేసి పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి టమాటోస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఒక్క టమాటోలో 6 పీసెస్ అయితే నేను కట్ చేస్తున్నాను. ముందుగా పైన ఉన్న మృచిక కట్ చేసి, ఆ తర్వాత 4 కానీ 6 కానీ మన ఇష్టం అనమాట, ఎన్ని ముక్కలైనా మనము కట్ చేసుకోవచ్చు. ఇవి నాటు టమాటాలు చాలా బాగున్నాయి, రుచి కూడా చాలా బాగుంది. నాటు టమాటాస్ తీసుకుంటే కొంచెం పులుపుగా ఉంటుందన్నమాట, లోపట జ్యూసీగా ఉంటుంది, పులుపు కూడా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. అదే మనం హైబ్రిడ్ తీసుకున్నామనుకోండి, అందులో జ్యూస్ ఉండదు, పైన తొక్క అంతా కూడా కొంచెం మందంగా ఉంటుంది, ఇంకా టేస్ట్ అయితే బాగోదు పచ్చడికి కోసం అయితే స్పెషల్గా ఇలాంటి టమాటోస్ తీసుకుంటేనే ఆ రుచి అమోఘంగా పెరుగుతుందన్నమాట. ఇది ఒక మంచి టిప్ అనుకోవచ్చు. ఇంకా అన్ని టమాటోస్ని ఇట్లా అయితే కట్ చేసి పెట్టేశాను. ఇవన్నీ కూడా 3 కేజీస్ టమాటో ముక్కలు కదా, ఒక పెద్ద క్యాన్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనము అంతా కూడా తీసుకోవాలి. ఆ తర్వాత మనము కొలతల ప్రకారంగా సాల్ట్ తీసుకున్నాం కదా, 3 కేజీలకి 300 గ్రామ్ సాల్ట్ అయితే పడుతుంది. అదంతా సాల్ట్ కూడా ఇట్లా పైన వేసేసి కింద నుంచి పైన అంతా కూడా కలిసే విధంగా ఇట్లా కుదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. లేదంటే ఒక స్పూన్ కానీ పెట్టుకొని కలుపుకోవచ్చు. మంచిగా అయితే సాల్ట్ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసి వీటిని అంతా కూడా ఒక 2 days అయితే మనము మగ్గబెట్టాలన్నమాట. ఇంకా మనం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదు, మూత పెట్టేసి 2 days వదిలేయాలి.
ఇంకా 2 డేస్ తర్వాత ముక్కలన్నీ కూడా ఇట్లా మెత్తబడిపోతాయన్నమాట. ఇంకా జ్యూస్, ఆ సాల్ట్ అంతా కలిసి జ్యూస్ ఇందులో ఏమున్నా కూడా బయటికొచ్చేస్తుంది. చూసారా ఎంత జ్యూస్ వచ్చేసిందో. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ గానీ, ఒక జల్లెడ గానీ తీసుకొని అందులో అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జ్యూస్ అంతా కింద ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట. ఆ గిన్నెలో వచ్చే విధంగా జ్యూస్ అలాగే ముక్కలైతే పైనుండిపోతాయి. జ్యూస్ అంతా కూడా ఒక గిన్నెలో గానీ, డబ్బాలో కానీ వేసి మూత పెట్టేయాలి. ఇంకా ఈ ముక్కలన్నీ కూడా మిద్ద పైనకి తీసుకెళ్ళి ఒక క్లాత్ గానీ, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ గానీ వేసి అందులో అన్నీ కూడా ఆరపెట్టాలనమాట ఎండలో. ఎన్ని రోజులు అంటే ఎండ ఎంత తీవ్రంగా ఉందో ఆ ప్రకారంగా మనకైతే కంపల్సరీ 3 డేస్ అయితే పట్టింది నాకు. 3 డేస్‌లో అయితే ఎండిపోయాయి చక్కగా. ఇంకా మీకు ఎండ సరిగ్గా తగలలేదు అనుకుంటే 4 డేస్ వరకు కూడా మీరు పెట్టొచ్చు. ఇంకా 3 డేస్ అయితే ఇట్లా ఎండాలి అనమాట. 3 డేస్‌లలో కూడా మనము పొద్దున్న ఎండపెడతాం గదా! ముక్కలన్నీ కూడా మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఆ జ్యూస్‌లో వేసి మూత పెట్టి పెట్టాలనమాట. మనకు టమాటో జ్యూస్ ఇందాక చూపిచ్చాను గదా! ఆ జ్యూస్‌లో వేసి పెట్టాలనమాట ఇట్లా. ఎన్ని డేస్ పెడతామో అన్ని డేస్ జ్యూస్ అంతా కొంచెం ఇగ్గే వరకి ఆ టమాటో ముక్కలకి పట్టాలనమాట జ్యూస్ అంతా. డ్రైగా అయిపోతాయి కదా! డ్రైగా అయిపోయినాక మళ్ళీ జ్యూస్‌లో వేసామనుకోండి మెత్తబడతాయి. ఇట్లా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇదైతే ఫస్ట్ డే అనమాట. నేను ముక్కలన్నీ సాయంత్రం వరకి ఆరబెట్టాను. ఆ తర్వాత మళ్ళీ జ్యూస్‌లో వేసి మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ మడత రోజు సెకండ్ డే రెండవ రోజనమాట. ఇంకా మళ్ళీ ముక్కలన్నీ స్ట్రెయినర్‌లోకి తీసుకుంటున్నాను. ఒక జల్లెడ గానీ, స్ట్రెయినర్ గానీ ముక్కలన్నీ తీసుకొని జ్యూస్ అంతా కూడా సెపరేట్ గిన్నెలో ఉంచేసి ముక్కలైతే మళ్ళీ మిద్ద పైనకి తీసుకెళ్ళి కవర్‌లో గానీ, క్లాత్‌లో గానీ ఆరపెట్టడమే. సేమ్ ప్రాసెస్ అనమాట. 2 డేస్ వరకి ఇది కరెక్ట్‌గా ఇట్లా చేయాలి. ఇంకా థర్డ్ డే ముక్కలన్నీ నేను ఇట్లా తీసేసాను. తీసిన తర్వాత ఆ జ్యూస్ ఉంటుంది కదా! టమాటో జ్యూస్. ఆ జ్యూస్‌లో మనము చింతపండు నేను స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! కేజీకి 100 గ్రామ్స్ చొప్పున అదంతా కూడా నీట్‌గా శుభ్రపరచుకోవాలి. ఇక్కడ నేను కేజీకి 100 గ్రామ్స్ చెప్పాను కదా! సో, నేను 3 కేజీ టమాటోస్‌కి 300 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కదా! ఆ చింతపండు అంతా నీట్‌గా నార గానీ, పిక్కలు గానీ లేకుండా శుభ్రపరచుకొని ఈ జ్యూస్‌లో అయితే నానపెట్టుకోవాలి. నానపెట్టిన తర్వాత ఒక వేరే సెపరేట్ గిన్నెలో వేసేసి ఇట్లా జ్యూస్‌లో మొత్తం మునగాలనమాట. ఇట్లా చూసారా? సో, చక్కగా చింతపండు కూడా నానిపోతుంది. ఇదంతా కూడా ఒక వైట్ క్లాత్ పైన కప్పేసి లేదా కట్టేసి మళ్ళీ మనం ఇది కూడా ఎండలో పెట్టాలనమాట. 1 డే అయితే పెడితే సరిపోతుందనమాట. 1 డే పొద్దున పెట్టి సాయంత్రం తీసేస్తే సరిపోతుంది. సో, ముక్కలు కూడా ఒక పక్కన పెట్టాను. అలాగే చింతపండు గుజ్జంతా కూడా ఎండలోనే పెట్టాననమాట. 1 డే పెట్టినా సరిపోతుంది. ఇంకా ఆ ఈవినింగే చూసారా చక్కగా ముక్కలు కూడా ఎండిపోయాయి. ఇంకా టమాటో రసంలో చింతపండు కూడా చక్కగా నానిపోయింది. మెత్తబడిపోతుందనమాట చింతపండంతా కూడా. సో, టమాటా ముక్కలు చూసారా ఇట్లా వరుగుల్లాగా అయిపోవాలనమాట. ఇంకా చింతపండు అంతా కూడా ఇట్లా నాని చక్కగా జ్యూస్ అంతా పీల్చుకొని చిక్కగా ఇట్లా అయిపోయింది. చూసారా చింతపండుని? ఇప్పుడు ఈ చింతపండు అలాగే ఈ టమాటో ముక్కల్ని రెండిటిని కూడా కలుపుకోవాలనమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేయాలి. ఒక వేరే గిన్నెలో గానీ అందులో ఏమైనా పడితే వేసుకోవచ్చు. ఇంకా వేరే గిన్నెలో ఇట్లయితే వేసి చక్కగా 2 కూడా మంచిగా కలిపేసాను నేను. ఇందులో ఏమీ వేయలేదు. జస్ట్ చింతపండు నానబెట్టుకున్నాను కదా జ్యూస్‌లో అది, అలాగే ఈ టమాటా ముక్కలు 2 కూడా కలిపేసాను. కలిపిన తర్వాత ఇందులో నుంచి నేను ఒక బాటిల్‌లో అయితే ఎత్తి పెడుతున్నాను. ఎందుకంటే ఇంతగనము ఒకేసారి మనము రుబ్బుకొని పెట్టుకున్నామనుకోండి, ఇది అంత టేస్ట్‌గా ఉండదు. అదే విధంగా నల్లగా అయిపోతుందనమాట. సో, నేనైతే ఒక బాటిల్‌లో ఇట్లా నింపి పెట్టేసాను. ఇది నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడొచ్చేసి కొంచెం మీకు తాలింపు ఎలా పెట్టాలి, ఏ విధంగా పచ్చడి చేసుకోవాలి ఇదంతా కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇంత అయితే నేను క్వాంటిటీ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో నుంచి తీసుకొని టమాటో పచ్చడి ఇప్పుడు నేను చూపించే విధంగా తాలింపు పెట్టుకుంటే చాలా బావుంటుందనమాట. ఫ్రెష్‌గా ఉంటుంది. అదేవిధంగా కలర్ గానీ, టెక్స్చర్ గానీ, టేస్ట్ గానీ చాలా బావుంటుందనమాట. ఇంకా నేను ఇందాక కొంచెం మిగిలింది చూపించాను కదా తాలింపు కోసము. దానికోసం ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ టీ స్పూన్సే ఆవాలు తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూను మెంతులు తీసుకున్నాను. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాలి. కమ్మగా ఘుమఘుమలాడే సువాసన వచ్చే వరకి డ్రై రోస్ట్ చేసేసి ఇట్లా పక్కకు తీసుకోవాలి. ఇంకా అదే గిన్నెలో సరిపడా ఆ క్వాంటిటీకి సరిపడా నూనె తీసుకున్నాను.
ఆ తర్వాత ఇందులో తాలింపు పెడుతున్నాననమాట. ఎండుమిరపకాయలు వేశాను. ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు వేసి చక్కగా ఇవి దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మార్చుకోవద్దు, టేస్ట్ బాగోదు కాబట్టి. ఇంకా ఇట్లా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికైతే దింపుకోవాలి. ఇక్కడ మీకు పచ్చడి అనేది టమాటో పచ్చడి మా తెలంగాణ స్టైల్‌లోనే చూపిస్తున్నాను. ఇందులో బోలెడంత కరివేపాకు వేసుకోవచ్చు. ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు. ఇది దించిన తర్వాతనే వేసుకోవాలి. నూనె కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్స్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అవునండి, పచ్చడిలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ మా తెలంగాణలో పక్కాగా హైదరాబాద్ సైడ్, సికింద్రాబాద్ సైడ్ అయితే అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటేనే టేస్ట్ అనమాట. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు ఎల్లుల్లిపాయలైతే ఇందులో వేసుకోండి. అది కూడా ఫ్లేవర్ చాలా బావుంటుంది. అల్లం ఎల్లిగడ్డ స్కిప్ చేసేయండి. ఇంకా ఇప్పుడొచ్చేసి నేను కారం వేస్తున్నాను. ఒక్క స్పూన్ మాత్రం నేను నార్మల్‌గా కొంచెం ఘాటుగా ఉన్న కారం వేసుకున్నాను. మేము డైలీ యూజ్ చేసుకునే కారము. అది కలర్ కొంచెం తక్కువుంది కాబట్టి నేనిక్కడ 3 మ్యాంగోస్ పచ్చడి కారం అయితే వేస్తున్నాను. 3 స్పూన్స్ వేశాను. కలర్ బావుంటుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. జస్ట్ స్పైసీ కొంచెం కావాలి అనేసి నేను మా ఇంట్లో వాడే ఒక్క స్పూన్ కారం అయితే వేశాను. మీకు నచ్చకపోతే మీరు 3 మ్యాంగో పచ్చడి కారమే వేసుకోండి. ఇంక అదంతా కలిపేసి పక్కనుంచేసి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి మిక్సీ పట్టుకొని ఇందులోనే వేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇంకా ఇప్పుడొచ్చేసి నేను మీకు కొంచెం క్వాంటిటీ చూపించాను గదా! మీకు ఇక్కడ తాలింపు పెట్టి చూపిస్తాననేసి, ఆ క్వాంటిటీ మాత్రమే తీసుకొని మిక్సీలో అయితే నేను ఇట్లా రుబ్బుతున్నాను. మీరు మిక్సీ నచ్చకపోతే రోట్లో కూడా రుబ్బి వేసుకోవచ్చు. ఇంకా కొంచెమే క్వాంటిటీ కాబట్టి చిన్న జారే తీసుకున్నాను నేను. ఇంకా చక్కగా మిక్సీ పట్టేసి మిశ్రమం అంతా కూడా ఈ తాలింపులోనే పోపు పెట్టాం కదా! ఆ తాలింపులోనే వేసుకొని చక్కగా కలుపుకుంటే ఆ గుమగుమ సువాసన ఉంది చూడండి. వేడి వేడిగా అన్నం ఎవరన్నా పెట్టారనుకోండి, అలా ఒక చెంచాడు చూసారా? ఈ చెంచాడు పచ్చడేసుకొని, నెయ్యేసుకొని తింటే అబ్బా! ఇంకేం కావాలండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది పచ్చడ, టమాటా పచ్చడ. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. చూసారా? చూస్తుంటేనే నోట్లో అయితే ఊరిలొచ్చేస్తున్నాయి. కలర్‌ఫుల్‌గా మంచి టెక్స్చర్ తోటైతే టమాటా పచ్చడి వచ్చేసింది. ఇంకా నేనైతే ఒక బాటిల్‌లో అయితే పెట్టేసాను. అదే విధంగా ఇదంతా కూడా ఇప్పుడు డైలీ యూజ్‌కి ఈ కటోరలో అయితే ఎత్తిపెట్టాను. ఇంకా మిగిలినవి మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా తాలింపు అయితే పెట్టుకోవచ్చనమాట. ఈ బాటిల్ నిండా నేను స్టోర్ చేస్తున్నాననమాట. ఎప్పుడైనా మనం ఇదంతా కూడా ఒకేసారి చేసి పెట్టుకున్నామనుకోండి, కలర్ మారిపోతది, నల్లగా అయిపోతది, టేస్ట్‌గా ఉండదు. అందుకని చెప్పేసి ఇలా టమాటా పచ్చడి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా ఇట్లా తాలింపు పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. చూసారా ఎంత బావుందో, కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తక్కువ ధరలోనే టమాటోస్ వస్తున్నాయి. కేజీ రూ. 10 మాత్రమే. ఇంకా ఒక్క కేజీ ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. మనం దోసలో గానీ, ఇడ్లీ గానీ, అన్నంలో గానీ తింటే సూపర్ ఉంటుంది. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.